5వ వచనం నేను చదువుతాను చూడండి. అపోస్తలుడు పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారయ్యుందురు. చాలు, తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన దివ్యమైన నామను బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ యొక్క మహాకృప కనికరం బట్టి, దయని బట్టి ఈ వారమంతయు నీ రెక్కల నీడ క్రింద మమ్మల్ని సజీవులకు ఉంచి దాచి కాపాడి నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చి కొన్ని నిమిషాలు నేను ఘనపరిచి స్తుతించి ప్రభా ప్రార్థించుటకు మమ్మల్ని సమకూర్చినందుకు నీకు స్తోత్రం. నిలబడి నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. చదువుబడిన వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి ఒక శ్రేష్టమైన విజ్ఞాపన నీ పాద సన్నిధులు మేము చేయనట్లుగా మా ఆత్మను సిద్ధపరిచి నీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా బలపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేనికి స్తోత్రం. ప్రేలుడు హల్లెలూయా శబ్దం, హల్లెలూయా. అపోస్తలుడు పౌలు తిమోతికి రాస్తూ చివరి దినాల్లో, అంత్య దినములలో మనుషులు ఎలా ఉంటారు, విశ్వాసులు ఎలా ఉంటారు అనే మాటను చెప్తూ చాలా విషయాలు రాస్తూ 3వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనంలో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునము అని హెచ్చరిస్తూ ఒక మాట చెప్తున్నాడు. వాటన్నిటి గురించి మనం అవసరం లేదు, కానీ మనం చదివిన మూలవాక్యం గురించి ఎక్కువ ధ్యానం చేద్దాం. అపాయకరమైన కాలం ఏంటి అంటే మనుషులు మారిపోతారు, భక్తిని విడిచిపెడతారు, పరిశుద్ధతను కోల్పోతారు, సమర్పణ కలిగినటువంటి స్థితిలోంచి దిగజారిపోతారు. ఇలా రకరకాలైనటువంటి విషయాలు చెప్తూ మనుషులు ఎలా మారిపోతారు, వాళ్ళు ఏ విధంగా మారిపోతారు అంటూ తల్లిదండ్రులకు అవిధేయులు, మూర్ఖులు, గర్వాంధులు, ద్రోహులు అంటూ 4వ వచనంలో దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఏంటంటే దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. అంటే వారి కోరిక అంతా కూడా సుఖంగా, క్షేమంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని. కానీ దేవుని కంటే ఎక్కువగా కోరుకుంటారు. అంటే వాళ్ళ బ్రతుకులో దేవుడు చెప్పిన మాట వాక్యం కాదు. వాళ్ళ బ్రతుకులో వారు కోరుకున్నది ఏంటంటే దేవుడు కాదు, సుఖం, సంతోషం, నెమ్మది, లేకుంటే ఆనందం, ఆదరణ, ఇవన్నీ కోరుకుంటాయి. ఇవన్నీ తప్పేం కాదు. కానీ దేవుణ్ణి కాదనుకొని, దేవుని యొక్క ఉద్దేశాన్ని కాదనుకొని, దేవుని యొక్క చిత్తాన్ని కాదనుకొని, దేవుడు ఏం కోరుకుంటున్నాడో దాన్ని తెలుసుకోలేని స్థితిలో కేవలం ఈ లోకంలో బాగా బ్రతకాలనే ఉద్దేశంతో భక్తి చేయడం అనేది వ్యర్థం. ఎన్నోసార్లు చెప్తాం, ఈ లోకం మట్టికే మనం భక్తి చేసేవారమైతే మనకంటే దౌర్భాగ్యుడు లేడు అని బైబిల్ చెప్తుంది. మరి మనం ఎలాంటి భక్తి చేస్తున్నాం, ఏ విధంగా దేవుని ఎదుట ఉంటున్నాం అని మనుషులు ఎలా మారిపోతున్నారో వాళ్ళ గురించి చెప్తూ సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ కోరుకుంటూ, మరి దేవుడే మన కోసం పరలోకాన్ని వదిలిపెట్టి, మహోన్నతమైన సన్నిధి వదిలిపెట్టి, దేవదూతలతో నిత్యము గాన ప్రతిగానాలతో పరిశుద్ధుడు అని పొగడపడుతున్నటువంటి సంతోషకరమైన స్థితి వదిలిపెట్టి రిక్తుడై, దీనుడై, దరిద్రుడికి ఈ లోకానికి వచ్చి మనకు క్షేమం కలగాలని, మనకు నెమ్మది కలగాలని, మనకు రక్షణ కలగాలని ఆయన సుఖాన్ని వదిలిపెట్టి లోకానికి వచ్చి మన క్షేమం కోసం, మన యొక్క పాప విమోచన కోసం తన రక్తాన్ని చిందించి పాపం నుంచి విడిపించి శ్రమపడి మనకు రక్షణ అనుగ్రహిస్తే, అలాంటి రక్షకుని ద్వారా పొందుకున్నటువంటి ఆ రక్షణ కొనసాగించడానికి కూడా ఈ రోజుల్లో అర్థం చేసుకోలేని భక్తి చేస్తున్నాడు. ఈ రక్షణ ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం కృపను బట్టి, తండ్రి ప్రభు నా పాపముల కోసం ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడవయ్యా, రక్తము కాచిన దేవుడు యేసయ్యా అని మనం హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే మనము రక్షణ పొందుతాం. ఉచితమే కృప. కానీ
ఆ కృప ద్వారా అనుగ్రహించబడినటువంటి, ఆ కృప ద్వారా పొందుకోవలసినటువంటి సత్యాన్ని, శక్తిని ఈరోజు మనుషులు గ్రహించలేకపోతున్నారు. మనుషులు అర్థం చేసుకోలేకపోతున్నారు. శక్తి కావాలి అనే ప్రార్థనలో ఎక్కువ మంది బలహీనులుగా ఉన్నప్పుడు శక్తి కావాలి, వారు బాధలు ఉన్నప్పుడు ఎవరైనా ఓదారుస్తారేమనే ఎదురు చూస్తారు, లేకుంటే దాన్ని తట్టుకోగలిగిన శక్తి కావాలి అని శక్తి విషయంలో, దేవుని సన్నిధిలో పొందుకోగలిగిన శక్తి విషయంలో ప్రార్థన చేస్తారు. అయ్యా నేను కష్టంలో ఉన్నాను, తట్టుకోవడానికి శక్తి ఇవ్వండి. అయ్యా నేను బాధలో ఉన్నాను, నేను బలంగా నిలబడడానికి శక్తి ఇవ్వండి. మంచిదే, అలా ప్రార్థించాలి. దేవుని కోసం నిలబడగలిగిన శక్తి కావాలని అడగాలి. అయితే దేవుని సన్నిధిలో ఆ శక్తి మనం పొందుకున్నప్పుడే ఒకరోజు మన భక్తి పరీక్షించబడి దేవుని ఎదుట నిలవడానికి ఆ శక్తి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చదివిన మాటలో ఏమని ఉందంటే, భక్తి గల వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు నై ఉందురు అని రాయబడింది. శక్తిని ఆశ్రయించాలి. భక్తిలో ఒక శక్తి ఉంది, ఉందా లేదా? రక్షణకు ఒక శక్తి ఉంది, విశ్వాసానికి ఒక శక్తి ఉంది, ప్రార్థనకు ఒక శక్తి ఉంది. అందుకని ప్రార్థన శక్తి కావాలయ్యా అని ప్రార్థన చేస్తాం. విశ్వాసానికి ఒక శక్తి ఉంది. ఇట్లా బైబిల్లో రకరకాలైనటువంటి ఒక విశ్వాసి పొందదగినటువంటి, కోరదగినటువంటి, ఆశించదగినటువంటి, ఉండదగినటువంటి శక్తి చాలా ఉన్నాయి. వాటిని వదిలిపెట్టేసి పైగా బ్రతకడానికి అలవాటు పడిపోయి లోతైన శక్తిని పొందలేకపోతుంటున్నారు. ఒకటి మాత్రం వాస్తవం, మన బ్రతుకులో దేవుని ఎదుట నిలవదగినటువంటి శక్తిని అయితే కలిగి ఉండాలి. మీరు కానీ లూకా సువార్త ఒక మాట చూడండి. లూకా సువార్త 21వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం అనుకుంటాను. చూడండి. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారొగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో శక్తి కావాలి నిజమే, కానీ ఆ శక్తి ఎక్కడ నిలపాలి? మనల్ని దేవుని ఎదుట నిలపాలి. మనం కోరుకున్నటువంటి, మనం కలిగి ఉన్నటువంటి ఏ శక్తి అయినా అది రేపు రాకడలో దేవుని ఎదుట నిలవదగినటువంటి, నిన్ను నిలిపేటువంటి శక్తి అయినా. ఇప్పుడు ప్రపంచ పరిస్థితులు మారిపోతున్నా, వీటన్నిటి తప్పించుకోవాల్సిందే. జరిగేవి జరగక మానవని ప్రభువు చెప్పాడు. కాబట్టి ప్రపంచంలో పరిస్థితులు, పరిణామాలన్నీ కూడా మారుతున్నప్పుడు వాటినన్నిటిని తప్పించుకోవాలి. సులువుగా చిక్కులు పెట్టి పాపం నుంచి తప్పించుకోవాలి. మనకు ఎదురయ్యేటువంటి శోధనల నుంచి తప్పించుకోవాలి, శ్రమల నుంచి తప్పించుకోవాలి. వీటన్నిటిని తప్పించుకోవడం మాత్రమే కాకుండా దేవుని ఎదుట నిలవదగినటువంటి శక్తిని కూడా పొందుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేదో సామెత చూడు, ఒకడు సప్త సముద్రాలు దాటి ఇంటి ముందు మురికి కాలువలు పడి చచ్చినట్టుగా మనం అట్లా ఉండకూడదు. శ్రమలు, వేదనలు అన్నిట్లో జయకరంగా బ్రతికి చివరి నిమిషాల్లో అర్థం చేసుకోలేకుండా పడిపోయిన వారిగా, దేవుని ఎరగకుండా బ్రతికిన వరకు ఉండకూడదు. అల్టిమేట్ మన గోల్ ఏంటి? దేవుని ఎదుట నిలబడాలి. ఆయన సన్నిధిలో నిలవదగిన శక్తి ఈ లోకంలో మనం పొందుకోవాలి. ఆ శక్తి మనకు కలిగిన భక్తి మనకు అనుగ్రహిస్తుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే మనం కలిగిన భక్తి ఆ శక్తిని అనుగ్రహిస్తుంది. అందుకనే సవాల్ చేశారు యోబుతో, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నువ్వు యథార్థంగా బ్రతికి చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కన్నీళ్ళతో నీ కుటుంబం గురించి విలపిస్తున్నావు, ఏకో జాములేసి నువ్వు దేవుని సన్నిధి బిడ్డల కోసం చేతులు ఎత్తి అంగలారుస్తున్నావు, అంత నీతిగా భక్తి చేస్తున్నావే. ఈరోజు శ్రమ కలిగిందని, బాధ కలిగిందని నువ్వు భయపడుతున్నావా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా యోబు అని అన్నప్పుడు, ఎస్ అని ధైర్యం పుట్టించింది. కాబట్టి నా విమోచకుడు సజీవుడు, నా శరీరం ఈ విధంగా చీకుపోయినా ఆయన సజీవుడైన ఆయన నేను చూస్తానని ధైర్యంగా చెప్పాడు. ఆ ధైర్యం ఆయన బ్రతుకులో కలిగి ఉంది. ఆ శక్తిని ఆయన పొందుకున్నాడు. అంటే ఈ లోకంలో మనం నడిపించే శక్తి ఒకటి ఉంది, మనం కలిగి ఉండాల్సిన శక్తి కొన్ని ఉన్నాయి.
అని ఎదుట మనం ఏ విధమైన శక్తిని మనం పొందుకోవాలో తెలుసుకోకుండా ఈ లోకంలో బ్రతకడానికి కావాల్సిన శక్తిని మాత్రం అడుగుతుంటాం. కానీ దేవుని యొక్క శక్తి జీవమునకు దానికి కావాల్సిన అన్నిటిని కూడా సమకూరుస్తుందని బైబిల్లో రాయబడింది. మీరు కానీ ఈ పేతురు రాసిన పత్రికలో ఒక మాట చూడండి. పేతురు రాసిన మొదటి పత్రికలు అనుకుంటాను, రెండో పత్రికలే, రెండో పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం నుంచి, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవం మూలంగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన భక్తిలో దైవ శక్తి ఉండాలి. ఏముండాలి? దేవుని శక్తి ఉండాలి. మన భక్తిలో దేవుని యొక్క శక్తి ఉండాలి. ఆ శక్తి ఉన్నప్పుడే దేవుని ఎదుట ధైర్యంగా నిలబడగలుగుతాం, సమస్యల్లో పోరాడగలుగుతాం. అయితే దేవుని గురించిన అనుభవ జ్ఞానం మూలంగా దైవ శక్తి, దేవుని శక్తి ఈ భక్తికి, జీవానికి, బ్రతకడానికి అన్నిటికి కూడా మనకు దేవుడు కలుగ చేస్తాడు. సో అల్టిమేట్గా మనం చదివిన మాటను బట్టి మనకు అర్థమవుతున్న సత్యం ఏంటంటే, భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉన్నారనే మాటలో భక్తి గల వారి జీవితంలో శక్తి కలిగి ఉండాలనే ఒక సత్యం అయితే అర్థమవుతుంది. ఏ శక్తి ఉండాలి? ఏ శక్తి ఉండాలి? దైవశక్తి. ఆ శక్తిని బట్టి మన జీవితంలో కొన్నిటిని సమీకరించుకోవాలి, కూర్చుకోవాలి. ఈ దైవశక్తిని బట్టి అనేకమైన బలం మనం సమకూర్చుకున్నప్పుడు దేవుని ఎదుట మనం నిలబడడానికి, పరిశుద్ధతలో నిలబడడానికి దేవుడు కృప చూపుతాడు. కాబట్టి ఈరోజు మన భక్తిలో ఎలాంటి శక్తి ఉందో పరిశీలన చేసుకుందాం. ఎలాంటి శక్తి కోసం మనం ప్రార్థన చేస్తున్నామో అడుగుదాం. మన భక్తిలో ఎలాంటి శక్తి ఉంది? దైవశక్తి అన్నిటికీ కావాల్సిన అన్నిటిని సమకూరుస్తుంది అన్నాం కదా. మళ్ళీ ఎలాంటి శక్తిని దైవశక్తి మనకు సమకూరుస్తుంది? మన భక్తిలో ఈ శక్తి ఉందా? ఆ శక్తి కావాలని మనం అడిగామా? ఎప్పుడు దేని గురించి అడుగుతున్నాం అనే ఒక సత్యాన్ని ఈరోజు చాలా ఫాస్ట్గా మీకు చెప్తాను. గబగబా ఒకరు మాత్రమే రెఫరెన్స్లు చదవండి, మిగతా వాళ్ళు మాత్రం రాసుకోండి త్వరగా. ఎందుకంటే మనం ప్రార్థన ఎక్కువ చేయాలి కాబట్టి విస్తారంగా మాట్లాడడానికి లేదు. మొట్టమొదటిగా చూడండి, ఆ రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. చాలు చూడండి, ఎక్కడ మంచిది? రోమిలకు రాసిన పత్రిక 15:13. ఓకే. చూడండి, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది. మన భక్తిలో మొట్టమొదటిగా మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ. ఏంటంట? పరిశుద్ధాత్మ. అది యేసుక్రీస్తు చెప్పాడు, నేను వెళ్ళిపోతాను, మిమ్మల్ని నడిపించేది పరిశుద్ధాత్మ శక్తి, మీకు తెలియజేసేది, మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించేది పరిశుద్ధాత్మ శక్తియే. కాబట్టి మన బ్రతుకులో మన జీవితాన్ని కొనసాగించడానికి, పరిశుద్ధతలో నిలబడడానికి, సర్వసత్యాన్ని ఎరిగి గ్రహించి దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకునేటట్టుగా ఒక నూతన శక్తి పొందుకోవడానికి ఏమి అవసరం అంటే మన బ్రతుకులో పరిశుద్ధాత్మ శక్తి అవసరం. సో ఆ పరిశుద్ధాత్మ శక్తి ఉంటే మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు, జరగబోయే సంగతులు మనకు బోధిస్తాడు, మనము ఏ విధంగా నడవాలో, ఏది మంచో ఏది చెడో ఆయన మనల్ని బోధిస్తాడు, మనకు బోధన చేస్తాడు. కాబట్టి మన బ్రతుకులో మనం కలిగి ఉండాల్సిన మొదటి శక్తి ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి. ఈ పరిశుద్ధాత్మ శక్తి మన బ్రతుకులో ఉన్నప్పుడే నిరీక్షణ ఉంటుంది, విశ్వాసం ద్వారా సమస్త ఆనందాన్ని మన బ్రతుకులో పొందుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆది సంఘము పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంది కాబట్టి దేవునికి సాక్షులుగా నిలబడ్డారు. వాళ్ళు పరిశుద్ధాత్మను బలపరిచాడు కాబట్టి అనేకమైన సూచక్రియలు చేయగలిగారు, అనేకులు మార్చగలిగారు, దేవుడి కోసం స్థిరంగా బ్రతకగలిగారు. కాబట్టి ఈ రోజుల్లో ఆ పరిశుద్ధాత్మకి శక్తికి అనుభవంలోకి చాలామంది రాలేక
అదొక ప్రత్యేకమైన అనుభవమనో లేకుంటే ఒక విషయంగాను అది ఒక డినామినేషన్కి ఆపాదించి దాన్ని పక్కన పెట్టేసి అది ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగిన ప్రక్రియ ఇప్పుడు అవసరం లేదు, పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు మారు మనసు పొందరు కదా అన్నట్లుగా దాన్ని పక్కన పెట్టేశారు. ఆ ఆలోచన పక్కన పెట్టేశారు. ఓకే, మనసాక్షి ద్వారా నువ్వు పరిశీలించుకున్నావు, పరిశుద్ధాత్మ యొక్క ఆలోచనలకు వచ్చావు, దేవుని నమ్మేవు. అయితే నీ ఆలోచనలు స్థిరపరిచి బలపరిచి నడిపించి సర్వ సత్యాన్ని గ్రహించే విధంగా చేసే చివరి దినాల్లో మనం నడిపిస్తున్న పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకొని బ్రతకాలి. అది లేకపోతే సర్వసత్యం ఉండదు. నిత్యము అబద్ధంలోనూ మోసంలోనూ మనల్ని మనమే నడిపించుకొని బ్రతుకుతూ ఉంటాం. ఒకటి, మన బ్రతుకులో పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. తర్వాత రెండవదిగా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. చాలు చాలు. చూడండి, రెండవది అంతరంగ పురుషుని యందు శక్తి. అంతరంగ పురుషుడు అంటే అంటే హృదయంతరంగాల్లో శక్తి కావాలి. అంటే మనసుకు కానీ వయసు అంటే ఇప్పుడండి ఆత్మకు కానీ ఈ శరీరం పనిలేదు. మనం వయసు పెరిగే కొద్దీ శరీరం బలహీనం అవుతుందేమో, కానీ మనసు కానీ ఆత్మ కానీ బలహీనం కాదు. వయసు పెరగదు. మన ఆలోచనలు బట్టి మనల్ని మనమే వయసు పెరిగింది కాబట్టి మనం ఇలా ఉండాలి, వయసు పెరిగింది కాబట్టి ఇలా ఉండాలి అని తలంచుకొని మనల్ని మనమే శరీరం యొక్క క్రియలు పెరిగిన దాన్ని బట్టి ఆలోచిస్తుంటామే. కానీ మన జీవితంలో మనం కలిగి ఉండాల్సిందంటే అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఉండాలి. అందుకనే మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతరంగ పురుషునందు మేము శక్తి కలిగి అని పౌలు అంటాడు. ఇప్పుడు యోబు జీవితంలో కూడా అంతరంగ పురుషునందు శక్తి ఉన్నాడు. అంటే బాహ్యమయమంతా కూడా కురుపులతో ఉన్నాయి, లేకుంటే చీము రక్తం కారుతుంది, కానీ హృదయంలో దేవుని శక్తి ఉంది. అంటే మన బ్రతుకుల బలహీనతలు ఉన్నా సరే మన హృదయంలో దేవుని శక్తితో నింపబడి ఉండాలి. కానీ మన శరీరం బలహీనం అయితే ఆటోమేటిక్గా మన మనసు కూడా బలహీనం అయిపోతుంది, మన హృదయం బలహీనం అవుతుంది. నా వల్ల కావట్లేదయ్యా, నా చేత కావట్లేదు. నువ్వు అనుకోవాల్సింది శరీరాన్ని బట్టి కాదు, నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. ఆయన యందు నువ్వు స్థిరంగా శక్తి కలిగి ఉంటే ఆయన బలపరుస్తాడు. ఏ స్థితిలో అయినా సరే నిలబెట్టగలిగిన దేవుడని ధైర్యం నీ హృదయంలో ఉంటే, అంటే నువ్వు శరీరం వైపు చూడకూడదు, మనసు వైపు చూడకూడదు, లోక వైపు చూడకుండా నిన్ను బలపరిచి నీ అంతరంగాన్ని శక్తితో నింపగలిగిన దేవుని వైపు చూడగలిగితే శక్తితో నింపుతాడు. ఇప్పుడు అబ్రహామే ఉన్నాడు, శరీరం కూడా మృతతుల్యమైపోయింది. ఇప్పుడు ఆయన ఏ శక్తి కలిగి ఉన్నాడు అంటే శారీరకంగా ఒక బలం పొందడానికి అంతరంగంలో విశ్వాసపు శక్తి కలిగి ఉన్నాడు. అందుకని నిరీక్షణకు ఆధారం లేనప్పుడే నిరీక్షణ కలిగి నమ్మాడు. రమారమి 100 ఏళ్ళ వయసు గలవాడై శారా గర్భం కూడా మృతతుల్యమైనట్లుగా ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానంను గూర్చి సందేహింపక, ఆయన చెప్పిన దాన్ని వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చి సమర్థుడని నమ్మి విశ్వసించి విశ్వాసం ద్వారా బలం పొందుకున్న. విశ్వాసం ద్వారా బలం అనేది నీ శరీరానికి కాదు, నీ ఆత్మకు, నీ మనసుకు. విశ్వాసం ద్వారా బలం అనేది దేనికి? ఈ శరీరానికి కాదు. అర్థమవుతుందా? చాలామంది శరీరానికి అప్లై చేసుకొని బలహీనమైపోతుంటారు. నీ విశ్వాసం అనేది శరీరానికి కాదు, మనసుకు. ఇప్పుడు అబ్రహాము జీవితంలో శారా గర్భం మృతతుల్యమైనట్టు చూశాడు, తను కూడా వయసు ఉడిగిపోయినట్లుగా ఆలోచించాడు. కానీ ఆలోచనలు బట్టి తన శరీర స్థితిని బట్టి భయపడకుండా, సందేహించకుండా దేవునికి వాగ్దానాన్ని బట్టి మన మనసులో, హృదయంలో, అంతరంగం ముందు ధైర్యం కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ శరీరాన్ని కూడా తిరిగి ఒక నూతన జీవాన్ని పొందుకోగలిగాడు. కాబట్టి మన జీవితంలో రెండవది కలిగి ఉండాల్సింది ఏంటంటే అంతరంగ పురుషుని యందు శక్తి. మన ఆలోచనలో ఎప్పుడు నీరసం, నిస్సత్వ, బలహీనమైన ఆలోచనలు చేస్తే శరీరం ఆటోమేటిక్గా బలహీనమవుతుంది. ఆలోచనలు రాకుండా మానవు. ఇప్పుడు అబ్రహాముకు ఆలోచనలు వచ్చాయా లేదా? వచ్చాయి. కానీ ఆలోచించాడా? ఆలోచించకూడదు. బలపరచువాని ఎందే, ఆయన చేయగలిగిన దేవుని ఎందే నమ్మాడు. ఇప్పుడు నమ్మడానికి శరీరంతో ఏం పని? అంతేనా?
మనం దేవుని మీద విశ్వసించడానికి శరీరంతో ఏం పని? విశ్వసించేది మన మనసు, విశ్వసించేది మన ఆత్మ, అంతేగాని శరీరం కాదు. కానీ ఈ శరీరాన్ని బట్టి, జరుగుతున్న పరిస్థితులను బట్టి మన విశ్వాసం ఆధారపడుతుంది కాబట్టి మన బ్రతుకులు ఏ కార్యమూ జరగట్లేదు. అందుకనే ఇంకొక మాట అంటాడు, ఒక మాట చూడండి, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఆ 19వ వచనం కింది భాగాన్ని పై వచ్చినమమ్మ 19వ వచనం నేను చదువుతాను చూడండి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు. ఏంటంట? మన జ్ఞానం ఉంటుందే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. మన జ్ఞానం ఏంటి? మనకు తెలిసిన దాన్ని బట్టి నమ్ముతుంది. మన జ్ఞానం ఏంటి? ఎవరో జీవితాలు జరిగిన దాన్ని బట్టి నమ్ముతాం. మన జ్ఞానం ఏంటి? ఎవరో చెప్పిన దాన్ని బట్టి నమ్ముతాం. మన జ్ఞానం ఏంటి? మన జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్న దాన్ని బట్టి కొన్ని నమ్ముతాం. కానీ మనం ఏ శక్తి కలిగి ఉండాలంటే, ఆయన ప్రేమ ఎలాంటిది, ఆయన కార్యం ఎలాంటిదంటే, మన జ్ఞానమునకు మించినటువంటి శక్తి ఉంది. అందుకని అక్కడ రాయబడింది, జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు మనము శక్తివంతులం కావాలి. ఆ ప్రేమకు మనం వెలకట్టి ఇలా 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 అయితే దేవుడు ప్రేమిస్తాడు, ఇలా అయితే దేవుడు చేస్తాడు, ఇలా అయితే అని మనం అన్ని క్రియేట్ చేసుకొని మించిన శక్తిని పొందుకోలేకపోతాం, మించిన ఆలోచన చేయలేకపోతుంటాం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి, తెలుసుకోగలిగిన శక్తి కావాలి. అబ్రహాము జీవితంలో అదే. తన జ్ఞానం ఏంటి? తన జ్ఞానం ఏంటంటే తన శరీరం మృతతుల్యమైంది. తన ఆలోచన ఏంటంటే ఇంతకుముందు ఎవరి జీవితం ఇలా జరగలేదు, అయినప్పటికీ మించిన శక్తిని తెలుసుకోవాలని ఆలోచనతో ఆయన మీద నమ్మకం ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనేమంటున్నానంటే, ఇప్పుడు నీకు తెలిసిన దాన్ని బట్టి దేవుడు నమ్మాల్సిన అవసరం లేదు. అంతకు మించి చేయగలిగిన దేవుడని విశ్వసించి నమ్మండి. నా మాటలు అర్థమవుతుందా? వారి జీవితంలో జరిగింది, వీళ్ళ జీవితం జరిగింది, అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది కాదు, దానికి మించి నీ జీవితంలో చేయగలిగిన దేవుడు. జ్ఞానమునకు మించి ఆయన క్రీస్తు ప్రేమ, ఎంత ప్రేమ, దాన్ని తెలుసుకోగలిగిన శక్తి ఉంటే మనం చిన్నోటికి భయపడము, చిన్నోటికి మనం ఆలోచన చేయాలి. అంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి. హృదయంత రంగమందు మన శక్తి కలిగిన వారిగా ఉండాలి. ఆ హృదయంత రంగమందు ఎలాంటి శక్తి కలిగి ఉండాలంటే, మనకు తెలిసిన దాన్ని బట్టి కాకుండా ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు మనకు ఉన్నాడు, అంతగా ప్రేమించగలిగిన దేవుడు అని ఆ ప్రేమను మనం తెలుసుకొని ఆ శక్తిని మన జీవితాలు పొందుకుంటే, మనం అనుకున్న దానికంటే ఎక్కువ మన జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రార్థనలు కూడా ఒక లిమిట్ ఉంటుంది. దేవుడు ఇదే చేస్తాడు, ఇంతవరకు చేస్తాడు, ఇవే చేస్తాడు, వాటికి మించి ఎన్నో చేస్తాడు. అందుకే నమ్ముట నీ వలనైతే, చాలా ఈజీగా చెప్పడం, నమ్మండి. మరి దేవుడు నా జీవితం ఇది చేస్తాడు, నమ్మండి. దేవుని చిత్తమండి అనుకుంటాం, కానీ అన్ని జరుగుతాయా అని అనుకుంటాం. నమ్మటం నీ వలన అయితే, అందుకని నీ వలన కాదు, చేస్తాడో లేదో. అందుకని సందేహించువాడు గాలికి రేపబడు పొట్టు వలె ఉంటాడు, సముద్ర తరంగ వలె పోలి ఉంటాడు. వాడు ద్విమనస్కుడు కనుక వాడు అన్ని విషయాలు అస్థిరుడు. అన్ని విషయాల్లో ప్రార్థనలు అస్థిరుడు, వాక్యంలో అస్థిరుడు, మందిరానికి వచ్చే విషయంలో ప్రతి దాంట్లో అస్థిరుడు. కాబట్టి వాడికి ఏమీ కూడా దొరకదని బైబిల్ చెప్తుంది. స్థిరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. నమ్మకం అనే విషయంలో మించి నీకు ఒకవేళ ప్రపంచం ఎక్కడ జరగకపోయినా నాకు జరుగుతుందని నమ్మకం నీకు ఉండాలి. ఎవరికి చేయకపోయినా నాకు చేస్తాడని నమ్మకం నీకు ఉండాలి. అబ్రహాముకున్న విశ్వాసం అదే. ఎక్కడ జరగలేదు, ఎవరికి జరగలేదు, కానీ నాకు చేస్తాడని నమ్మకం తనలో ఉంది. కాబట్టి ఆ శక్తి ఉంది కాబట్టి బలహీనతను జయించి మన విశ్వాసానికి తండ్రి అయిపోయాడు. మరి ఈరోజు ఏ శక్తి కోసం పోరాడుకుంటున్నాం? ఒంట్లో రోగాలు ఉన్నాయి, దానికి మించిన శక్తి. కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, వాటికి మించి దేవుడి కోసం నిలబడగలిగిన శక్తి. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లంలైనా సరే జయించగలిగి, ఎదిరించగలిగి, నిలబడగలిగి భక్తిని కాపాడుకోవాల్సిన శక్తి కావాలి. మన భక్తిలో ఉండాలి. అది నీరు గారిపోయి, నిరుత్సాహపడి, బాధపడుతూ, వేదన పడుతూ, దుఃఖపడుతూ, రోధించే అల్ప విశ్వాసమో, అవిశ్వాసమో, సందేహించే విశ్వాసముతో మనం దేవుని సన్నిధికి రాకూడదు.
అందుకనే భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటున్నారు. ఆ భక్తిలో దేవుని నమ్మినటువంటి ఆ భక్తులు ఎంతో శక్తి ఉంది. ఆ భక్తులను శక్తిని బట్టి అనేకమైన కార్యాలు జరిగించారు. కాబట్టి ఏం కోరుకోవాలి ఈరోజు? ఆ భక్తిలో ఉన్న శక్తి, ఆ దైవ శక్తిని జీవితం ఎలాంటి కార్యాలు జరిగిస్తాడో ఆ శక్తిని పొందుకునేటట్లుగా నీవు కూడా ఆ శక్తి కోసం ప్రార్థన చేయాలి. అలాంటి శక్తిని పొందుకోవాలి. కాబట్టి మొదటిగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. రెండవదిగా అంతరంగ పురుషుని శక్తి కలిగి ఉండాలి. అంతకు మించి మరేంటి, మన జ్ఞానానికి మించి దేవుడు మన పట్ల ప్రేమ కలిగి అనేకమైన అద్భుత కార్యాలు జరిగిస్తాడని ఆ శక్తి కలిగి ఉండాలి. అది మనం నమ్మకపోతే మన జీవితంలో అద్భుతాలు ఏం జరగవు. అద్భుతం అనేంటి, ఎవరు జీవితం అనుకోనిది జరుగుతూనే కదా అద్భుతం. అలా చేయగలుగుతాడని అనుకుంటేనే కదా నీ జీవితంలో దేవుడు చేస్తాడు. కాబట్టి అద్భుతాలు జరగాలంటే ఆయన్నే నమ్ముకోవాలి, ఆయన మీదనే ఆధారపడాలి. అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మన జీవితంలో ఇంక 2 మాటలు నేను చాలా ఫాస్ట్గా చూపిస్తాను చూడండి. మార్కు సువార్త 4:33 4:33 అమ్మా. చాలు ఎన్నో వచ్చినామమ్మా? 4. ఓకే. అక్కడ రాయబడిన మాట ఏమని ఉందంటే, పై వచనంలో వారికి వినుటకు శక్తి కలిగిన కొలది. వినడానికి కూడా శక్తి. 1 గంట ఆన్లైన్ ప్రేయర్లో ఒకవేళ మీరు మెంటల్గా అరగంట అని ఫిక్స్ అయించుంటారు. ఆ రోజు విస్తారంగా మాట్లాడడానికి నాకు అవకాశం ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు 1.5 గంట అవుతుంది. అబ్బా ఇంక అయిపోతుంది. అంటే ఇప్పుడు ఏం లేదు, వినటానికి కూడా శక్తి ఉండాలి. వాక్యం వినటానికి ఆసక్తి ఉండాలి, శక్తి కూడా ఉండాలి. అందుకని దేవుడు కూడా వారికి వినుటకు శక్తి కలిగిన కొలది వరకు చెప్పాడు. వినలేకపోతే చెప్పడు. అంటే ఇప్పుడు మన జీవితంలో దేవుని సన్నిధికి వస్తే వాక్యం వినడానికి కూడా ఏముండాలి? శక్తి ఉండాలి. తర్వాత ఇంకేం శక్తి కలిగి ఉండాలి? అదే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. నెహెమ్యా గ్రంథం 8:2 భాగాల్లో 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. అంత చదవాల్సిన అవసరం లేదు. మొదటి దినమున చదవబడు దానిని గ్రహింపగల శక్తి అని రాయబడింది. ఏంటంట? చదివేదాన్ని కూడా గ్రహించగలిగిన శక్తి. వింటున్నారన్నమాట. వాక్యం చదువుతాం కానీ దాన్ని గ్రహించాం, వాక్యం వింటాం దాన్ని గ్రహించాం. అంటే వినడానికి శక్తి కావాలి, చదువుతున్నప్పుడు గ్రహించడానికి కూడా శక్తి కావాలి. అంటే మన ప్రార్థనలో ఏ శక్తి కావాలని కోరుకుంటున్నారు? ప్రభు, అంతరంగమందు నేను శక్తి కలిగి ఉండాలి, అబ్రహాములాగా శక్తి కలిగి ఉండాలి, యోబులాగా శక్తి కలిగి ఉండాలి అని ఆ శక్తి కోసం ప్రార్థన చేస్తున్నారా? వాక్యం వినడానికి నాకు శక్తి కావాలి, వాక్యం నేను చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు దానిలో ఉన్న శక్తిని గ్రహించగలిగినటువంటి శక్తి నాకు కావాలని ఆలోచన కలిగి మనం ప్రార్థన చేస్తున్నామా? చదవబడుతున్న దాన్ని గ్రహించగలిగిన శక్తి అండి. ఇప్పుడు చదవగలిగిన దాన్ని గ్రహించగలిగితే అప్పుడు మనం చెప్పగలుగుతాం, మాట్లాడగలుగుతాం. ఆ గ్రహింపు లేకపోతే మనం ఏం చెప్తాం? ఏం చెప్పలేము. బోధించాలంటే, వాక్యం చెప్పాలంటే చదివిన దాన్ని గ్రహించి దాన్ని ఏ ఉద్దేశం, ఏ అర్థం అనే అర్థాన్ని తెలుసుకొని బోధించగలిగిన సామర్థ్యాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. అంటే ముందుగా చదివేదాన్ని గ్రహించగలిగితేనే చెప్పగలుగుతాం. కాబట్టి మన జీవితంలో వాక్యం చదువుతున్నప్పుడు ఏం చేయాలంటే దాన్ని గ్రహించగలిగే శక్తి కావాలి. తర్వాత వాక్యం వినడానికి కూడా శక్తి కావాలి. ఇంకొక శక్తి గురించి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 1వ అధ్యాయం 1:4 చదువమ్మా. ఏ ఆదరణతో ఆదరించి ఉన్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి. చూడండి,
శ్రమను అనుభవించి ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, ఈ శ్రమను బట్టి ప్రభువా, ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా సరే నేను ఆదరించాలి. నాకు ఈ శ్రమ కలిగింది. ఇప్పుడు మనము ఆ ఎక్స్పీరియన్స్ మనం కలిగిందనుకో, ఎదుటి వరకు చెప్పడం ఈజీ. నాకు జీవితంలో ఇలా జరిగింది, దేవుడు నన్ను ఇలా కాపాడాడు, ఇలా విడిపించాడు, కాబట్టి ధైర్యంగా ఉండండి అని అలా ఆదరించి వాళ్ళు బలపరచగలిగిన శక్తి, ఎట్టి శ్రమలో ఉన్నవారినైనాను ఆదరించగలిగిన శక్తి. అంటే మన జీవితంలో ఏ శక్తిని కోరుకోవాలి? మన భక్తిలో. అందుకని బైబిల్లో కూడా దేవునికి రాజ్యము మాటలతో కాదు, పానము కాదు, భోజనం కాదు, దేవుని శక్తి. కాబట్టి ఆ దేవుని శక్తిని కలిగిన వారే దేవునికి రాజ్యాన్ని బోధిస్తారు, రాజ్యంలో బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనం మన భక్తిలో ఏ శక్తిని కావాలని కోరుకుంటున్నాం? ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా సరే ఆదరించడం. నీ కలిగిన శ్రమ, నీ కలిగిన ఇబ్బంది, నీ కలిగిన బాధ, నీ కలిగిన దుఃఖంలో నువ్వు దేవుని వలన బలపరచబడి, అలాంటి బాధ, ఇరుకు, ఇబ్బంది, కన్నీటి గుండా వెళ్తున్న కుటుంబాలు నీకు తెలిసినప్పుడు, నీ దృష్టికి వచ్చినప్పుడు వారి కోసం ప్రార్థించడం మాత్రమే కాకుండా వారి దగ్గరికి వెళ్ళి వారిని ఆదరించగలిగిన శక్తి నాకు దయచేయి ప్రభా అని ప్రార్థన చేయాలి. శ్రమల్లో దుఃఖాల గుండా వెళ్ళిన వాళ్ళు, ప్రభా నాకు ఆదరణ కలుగజేసావు, నువ్వు నెమ్మది కలుగజేసావు. ఇలాంటి శ్రమ, బాధ ఎవరి జీవితాలు వస్తుందో వారిని బలపరిచే శక్తి నాకు కావాలి అని మనం కోరుకోవాలి. తర్వాత ఇంకా చివరిగా నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అక్కడ చాలా ఉన్నాయి. 11, 16 చదువుతాం. 6 చాలు. ఇప్పుడు అపవాది తంత్రాలు ఇవి చాలా ఉంటాయి. వాటిని ఎదిరించడానికి ఏం చేయాలి? శక్తి కావాలి. ఇప్పుడు దానికంటే ముందు ఇంకొక మాట ఉంటుంది చూడండి, 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. అందుచేతన మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులగునట్లు. సమస్తం నెరవేర్చడానికి శక్తి కావాలి. అపవాది తంత్రములు ఎదిరించడానికి శక్తి కావాలి. 16వ వచనంలో దుష్టుని యొక్క అగ్ని బాణములు ఆర్పడానికి శక్తి కావాలి. ఇలా మనం చూసుకుంటే ఎన్నో రకాల శక్తి కోసం ప్రార్థన చేయాల్సిన అంశాలు ఉన్నాయి. ఇవి ఆత్మీయంగా ఎవరైతే బలపరచబడి స్థిరంగా ఉండాలని కోరుకుంటున్న వారి జీవితంలో ఆశపడే అంశాలు ఇవి కాకుండా లోక సంబంధంగా కోరుకునే వాళ్ళు ఈ అంశాలేమి రావద్దు. నా భక్తిలో ఆశీర్వాదం, భక్తిలో దీవెన, భక్తిలో కృప, భక్తిలో క్షేమం, భక్తిలో నెమ్మది. కానీ దేవా, నాకు కలిగిన శ్రమను బట్టి ఎట్టి శ్రమలో ఉన్న వారు ఆదరించి నాకు శక్తిని దయచేయండి ప్రభా. నీ వాక్యం వినడానికి నాకు శక్తిని దయచేయి ప్రభా. వాక్యం నేను చదువుతున్నప్పుడు గ్రహించడానికి కావాల్సిన శక్తిని దయచేయండి ప్రభా. అంతరంగా నా జీవితంలో శ్రమలే ఉన్నాయి, ఇరుకులే ఉన్నాయి, శరీరం కృషించిపోతుంది, శరీరం ఒక బలహీనత ఉంది. అయినప్పటికీ ప్రభా నిన్ను చాటగలిగి, నిన్ను ప్రకటించగలిగినటువంటి అంతరంగ పురుషుని ఒక నూతన శక్తితో నింపండి ప్రభా అని ఆ శక్తి కోసం మనం ప్రార్థన చేయాలి. ఆ శక్తితో నింపబడి సమస్తం నెరవేర్చబడి దేవుని ఎదుట నిలవడానికి కావాల్సిన శక్తిని ఈ లోకం మనం సంపాదించుకునే శక్తి కోసం ప్రయాసపడకపోతే మన భక్తి వ్యర్థమవుతుంది. అది పైకి భక్తి అవుతుంది. కాబట్టి భక్తి గల వారు దానికి తగిన శక్తిని ఈ లోకంలో మనం అమర్చుకోవాలి, కలిగి ఉండాలి. సో ఏ శక్తి ఉండాలి మన జీవితంలో అంటే, 1 పరిశుద్ధాత్మ శక్తి, 2 అంతరంగ పురుషునియందు శక్తి, 3 దేవుని వాక్యాన్ని వినే శక్తి, 4 చదువుతున్న దాన్ని గ్రహించే శక్తి, 5 ఎట్టి శ్రమలో ఉన్నవారిని నేను విడిపించుటకు కావలసిన శక్తి. అంత మాత్రం కాకుండా 6 జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోదగినటువంటి శక్తి, 7 అపవాది తంత్రములు ఎదిరించగలిగిన శక్తి, 8 దుష్టుని యొక్క అగ్నిబాణములు ఆర్పగలిగిన శక్తి. వీటన్నిటి ఈ శక్తి కలిగి మనం సమస్తాన్ని నెరవేర్చి దేవుని ఎదుట శక్తివంతులుగా మనము నిలబడాలి. తలలు వంచండి. తలలో ఉంచిన మనం ఏ శక్తి కోసం ఈరోజు ప్రార్థన చేయడానికి వచ్చాం? ఎలాంటి శక్తిని కావాలి ప్రభువా అని అడుగుతూ వచ్చాం. మరి చదవబడిన, చెప్పబడిన ఇలాంటి శక్తిని ఆశిస్తూ నువ్వు దేవుని సన్నిధికి వచ్చావా? అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఉండాలి ప్రభువా. వాక్యంలో స్థిరంగా నిలబడాలంటే
అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఉండడానికి నీ ఆత్మశక్తిని దయచేయి ప్రభువా. నా శరీరంలో ఎన్ని శ్రమలున్నా, ఎన్ని రోగాలున్నా సరే ధైర్యంగా నిన్ను ప్రకటించగలిగి, ధైర్యంగా నీ కోసం నిలబడగలిగి, ప్రాణం పోయేంత వరకు నిన్నే నీ కోసం బ్రతకగలిగినటువంటి అంతరంగపు శక్తి నాకు దయచేయండి. మా యొక్క ప్రాచీన పురుషుడు బాహ్య పురుషుడు కృషించిపోతున్నా సరే అంతరంగ పురుషుడు దినదినము నూతన బలం పొంది నీకోసం సిద్ధమయ్యేటువంటి కృప మాకు అనుగ్రహించండి. ప్రార్థన చేయని ప్రియులారా, ప్రభా నూతన శక్తి, ఒక భక్తిలోని శక్తి మా జీవితాలు కావాలని ప్రభుని ప్రార్థన చేయండి. ఆ శక్తి కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.